హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మార్చి 3, 2026 సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. చంద్రగ్రహణం రోజు పాటించవలసిన నియమాలు తెలుసుకుందాం రండి. పాటించవలసిన నియమాలు. గ్రహణం ముందు ఏం చేయాలో తెలుసుకుందాం. గ్రహణం ప్రారంభానికి ముందు స్నానం చేయాలి. వండిన ఆహారంలో తులసాకులు వెయ్యాలి. గ్రహణం మొదలైన తర్వాత భోజనం చేయరాదు, కానీ పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు మాత్రం తినవచ్చు. ఇంకా గ్రహణం ముందు ఏం చేయాలో తెలుసుకుందాం. గ్రహణం ప్రారంభానికి 1-2 గంటల ముందు నుంచే భోజనం ముగించాలి. పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. గర్భిణీలు ఎక్కువగా బయట తిరగకూడదని పెద్దలు అంటారు. గ్రహణ సమయంలో ఏం చేయాలో తెలుసుకుందాం. ముందు దేవుని నామస్మరణం, మంత్రజపం చేయడం మంచిది. ఉదాహరణకు ఓం నమో నారాయణ, ఓం నమఃశివాయ లేదా గాయత్రి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. గ్రహణం సమయంలో బయటికి వెళ్లకుండా ఇంట్లో ఉండడం మంచిదని అంటారు. గర్భిణీలు కత్తి, సూది వంటి పదార్థాలు ఉపయోగించకూడదని సాంప్రదాయం చెబుతుంది. గ్రహణం సమయంలో పవిత్ర గ్రంథాలు చదవడం, భగవద్గీత, విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం కూడా చదవవచ్చు. గ్రహణం ముగిసిన తర్వాత ఏం చేయాలో తెలుసుకుందాం. స్నానం చేయాలి. ఇల్లు శుభ్రం చేసుకోవాలి. దేవుడికి దీపారాధన చేసి నమస్కారం చేయాలి. ధ్యానం చేయడం చాలా మంచిది.